2024 అక్టోబర్ నెల 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు కర్కాటక రాశి ఫలితాలు. కర్కటస్య నిశాకరః. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు ఉన్న జాతకం చాలా విశేషమైంది. ఇండివిజువాలిటీ, స్వతంత్రమైనటువంటి శక్తి. తన బాగు తను చూసుకుంటాడు, పరాయి వాళ్ళ బాగు చూస్తారు, ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఎటువంటి కష్టమైనా కూడా కష్టాన్ని గురించి ఎటువంటి ఆలోచన చేయరు. తను బాగుంటాం, తన పక్క వాళ్ళు, తన కుటుంబంలో వాళ్ళు అందరూ బాగుండడం కోసం చూస్తూ ఉండేవాడే ఈ కర్కాటక రాశివాడు. ఈ కర్కాటక రాశి యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే, మానవ జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరైనా సరే, మనము మన తిండి, మన పొట్ట, మన గుడ్డ, మన ఇల్లు, మన ఐశ్వర్యం అనేది కాదు, మనతో పాటు కూడా పక్కవాళ్ళు తింటున్నారా లేదా అది చూడాలి. ఎందుకంటే ఇది చాలా అవసరం. ఈ కర్కాటక రాశి యొక్క స్వభావం ఏం చెప్తున్నారంటే, ఒకప్పుడు పల్లెటూళ్ళల్లో ఒక ఇంట్లో ఎవరో మరణించారనుకోండి, ఆ రోజు ఆ శవాన్ని తీసుకెళ్లేంత వరకు కూడా ఇంట్లో పొయ్యి వెలిగించరు, వంట చేయరు, అన్నం తినరు. ఇప్పుడు బస్తీలో ఏం చేస్తున్నారు, పక్క ఇంట్లో చచ్చిపోతే వీళ్ళు శుభ్రంగా వండుకుంటున్నారు, తింటున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆ పక్క ఇంటి వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయిందనుకోండి, కళ్యాణ మండపాన్ని పోయి పెళ్లి చేసుకుంటున్నారు, కానీ ఈ చచ్చిపోయిన శవాన్ని తీసుకెళ్ళారా లేదా చూడలేదు. ఇది చాలా అవసరం. ఎందుకంటే పూర్వం పల్లెటూళ్ళల్లో ఎవరైనా వ్యక్తి చచ్చిపోతే ఎత్తివాడు వస్తాడు, ఇంటికి ఒక కట్టె వేస్తారు. కట్టెలు కొనే పని లేకుండా దహన సంస్కారం జరుగుతుంది. అదే కాదండి, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, అనాథ ప్రేత సంస్కారే కోటి యజ్ఞ ఫలం లభేతున్నారు. అనాథలైనటువంటి వాళ్ళకి దహన సంస్కారం మట్టి చేసినట్లయితే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం ఉందని శాస్త్రం చెప్పింది. వాళ్ళు ఎట్లా ఉందంటే, ఎవరైనా చచ్చిపోతే అయిన వాళ్ళలో కూడా, నాకు పరిస్థితి బాగాలేదండి, నేను యంత్రం వేయించుకున్నాను, యంత్రం మైలబడుతుంది కాబట్టి శవాన్ని మొయ్యను. మరి మా ఇంట్లో ఏదైనా పెళ్ళికైతే డబ్బులు ఎవరికైనా చందా ఇస్తాం, కానీ సావుకు మాత్రం మేము ఇవ్వండి, మాకు ఆచారం లేదు. ఇవి ఎక్కడన్నా ఉందా అంటే శాస్త్రంలో మాత్రం ఎక్కడా లేదు. పెళ్ళికి కానీ సావుకి కానీ తలా ఒక చెయ్యి వెయ్యాల్సిందే. మంచి పనికి అది మంచి పని అంటారు. ముందు శవం అవతలికి వెళ్ళాలి, ఆ శవదహనం జరగాలి. అది జరిగేంత వరకు ఆ కుటుంబ సభ్యుల దుఃఖం మామూలుగా ఉండదు. ఆ దుఃఖం నుంచి వాళ్ళు బయటపడేటట్టుగా చేయాలి. కనీసం తలా ఒక చెయ్యేసి డబ్బులు ఇచ్చి కానీ, తలా ఒక చెయ్యేసి శ్మశానం దాకా ఆ శవాన్ని మోసి కానీ ఎవరైతే చేస్తారో కోటి యజ్ఞాలు చేసినా ఫలితం ఉంది అని శాస్త్రం చెప్తుంది. ఇవన్నీ చేయటం ఏమిటి, పక్క ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా మనం పట్టించుకోకుండా ఉంటే ఆ పాపం మాత్రం మనకు చుట్టుకుంటుంది. అది మాత్రం సత్యం. కాబట్టి ఒకవేళ నువ్వు మొయ్యలేకపోతే, నీ దగ్గర డబ్బులు లేకపోతే, నీ దగ్గర శక్తి లేకపోతే, కనీసం డబ్బులున్నాయి, అందరూ 1000 రూపాయలు ఇస్తే నువ్వు 10 రూపాయలు ఉన్నాయి, అట్లా చేయటం అవసరం. మేము ఒకప్పుడు ఎవరైనా చచ్చిపోతే ఖచ్చితంగా నేను మోసా. ఇది మోయటం చాలా మంచి పని. ఇవాళ కూలి వాళ్ళని పెట్టి మోయిస్తున్నారు. అది కూడా మోయలేక మరి శ్మశానం నుంచి ఓ వాహనం ఇచ్చి దాంట్లో తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు ఏం చెబుతారంటే, మనిషి అయిన వాడు వాహనం ఎక్కరట, నరవాహనం అంటారు. మా నాన్నగారు బండి ఎక్కల, రిక్షా బండి ఎక్కల. అయ్యా రిక్షా ఎక్కుతావా అంటే, ఇంకా వాహనం ఎక్కే రోజు రాలేదయ్యా అనేవాడు. వాహనం ఎక్కడంటే మనిషి మోసుకెళ్ళేది చచ్చిపోయే రోజే వాహనం ఎక్కటం. ఈ లోపల వాహనం ఎక్కకూడదని ఆ రోజుల్లో చాలామంది కాలి నడకతో నడిచారు. చివరి రోజు మాత్రం ధర్మశాస్త్రంలో ఏం చెబుతున్నారంటే, నాయనా ఒక్క నలుగురితోనైనా మంచిగా ఉండరా అని చెబుతారు. కనీసం ఆ నలుగురైనా మోసి తీసుకెళ్ళి శవాన్ని పారేస్తారు అని చెప్పుంది. ఇట్లాంటి ధర్మాలన్నీ మానుకున్నాం, ధర్మాలన్నీ పోగొట్టుకున్నాం. ఎవరిని కూడా మనం ఆదరించటం లేదు. మన స్వార్థం ఎక్కువైపోయింది. తల్లిదండ్రులు పిల్లల్ని కన్న తర్వాత తల్లిదండ్రులకి అన్నం పెట్టడం లేదు. అన్నదమ్ములు కూడా ఆస్తుల కోసం భాగాలు పోట్లాడుకొని పంచుకొని అటు తల్లిదండ్రులు మొహాలు చుట్టలే, అన్నదమ్ములు ఒకళ్ళకొకళ్ళు కలవట్లే, పెళ్ళైన తర్వాత ఆడపిల్లల మొహాలు చుట్టలే. ఇవన్నీ కూడా మహాపాపాలు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ పాపాలకి తగిన ప్రాయశ్చిత్తం ఎప్పుడూ దైవమే. భగవంతుడిని మించినటువంటి వాడు ఎవడు లేడు.
భగవంతుడిని ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఎటువంటి సమస్య రాదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి గురువు బాగున్నాడు, రవి కేతువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, 4 గ్రహాలు బాగున్నాయి కర్కాటక రాశికి. అయితే ఈ కర్కాటక రాశికి అష్టమంలో శని ఉన్నాడు. శని ప్రాణకంటకుడు అంటారు. ఏదైనా దెబ్బలు తగలచ్చు, ప్రాణాలు పోవచ్చు, ఇటువంటివి రావచ్చు. కాబట్టి 4 గ్రహాలు బాగున్నాయి. కాబట్టి ఈ 4 గ్రహాలు కాక బాగున్నటువంటి గ్రహాలు ఏమిటాయంటే కుజుడు, రాహువు, శని, బుధుడు. ఈ 4 గ్రహాలకి తగిన శాంతి చేయించుకోండి. నేను ప్రతివాడిని శాంతి చేయించుకోమని చెప్తున్నాను అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఇవాళ ఏం చేస్తున్నారు, అయ్యా ఇన్ని రకాల టెస్టులు చాలా తక్కువ రేట్లో చేస్తున్నాం అంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా మన శరీరం అన్ని భాగాలని పరీక్ష చేయించుకుంటున్నాం. ఏం బాగుండలేదని చేయించుకోవట్లేదుగా. వ్యాధి ఏదైనా వస్తుందేమో, సోకుతుందేమో అని ముందుగా జాగ్రత్త పడుతున్నాం. షుగర్ వస్తుందని వచ్చే సూచన ఉందని జాగ్రత్త పడమని ముందుగా పరీక్ష చేసి చెబుతున్నారు. మరి అన్నీ తెలిసినప్పుడు అన్నిటికంటే ముందేది ఎవరి దైవం వాడికి ముఖ్యమైన వాడు. దైవాన్ని నమ్ముకోవాలి, దైవాన్ని తగినటువంటి పనులు చేసుకోవాలి. ఈ కర్కాటక రాశి వాళ్ళ ఫలితం మాత్రం చాలా బాగుంది. అయితే మీ జన్మలగ్న రీత్యా చూసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. మరి ఈ 4 గ్రహాలు శని, రాహువు, కుజుడు, బుధుడు, ఈ 4 గ్రహాలు కూడా పూర్తి శాంతి చేయించుకోండి, అంతా బాగుంటుంది. మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఏమి చేస్తే బాగుంటుంది. ఎట్లా అంటే జరుగుతుంది ఎట్లా ఉందంటే, జననం అనగానే శిరస్సు గడపడగానే జననం. శిరస్సు గడపడిన తర్వాత శిశువు భూమి మీద పడ్డ తర్వాత ఏడ్చిన తర్వాత అప్పుడు కానీ టైం వేయట్లా. మరి ఆ శిశువు బయటకు వచ్చి ఏడ్చేదాకా 10 నిమిషాలు, 15 నిమిషాలు, అర్ధగంట కూడా పడుతుంది. నక్షత్రం మారిపోవచ్చు, నక్షత్ర పాదం మారిపోవచ్చు, నాకు రాశి మారిపోవచ్చు, జన్మ లగ్నం మారిపోవచ్చు. మరి మీరు చెప్పిన టైంను బట్టి మేము జాతక చక్రం చేస్తాం. మరి జాతక చక్రం వేసి చెబితే మీరు చెప్పింది జరగట్లేదు అంటారు మీరు. కారణం ఏంది? పుట్టినటువంటి సమయాన్ని కరెక్ట్గా వేయకపోవటమే కారణం అవుతుంది. కాబట్టి జాతకాన్ని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నారు. కాబట్టి అన్నిటికీ కూడా జాగ్రత్త పడే మార్గాలు ఉన్నాయి. ఒక మహర్జాతకం చెప్పేటువంటి తండ్రి కూతురు ప్రసవించినప్పుడు టైం రాయమన్నాడు. టైం రాయాలి అంటే ఓ నిమ్మకాయ చేతికిచ్చి మంత్రసానికి బయటపడేయమన్నాడు. ఆ నిమ్మకాయ పడ్డ టైంకి జాతకం రాసుకోవాలనుకున్నాడు. కానీ ఆ నిమ్మకాయ వేస్తే గడపకి దగ్గర వెనక్కి తిరిగి వచ్చింది. మళ్ళీ ఆ నిమ్మకాయ బయటపడేప్పుడు టైం పట్టింది. దానివల్ల టైము మారిపోయింది. అయితే ఈ జాతకంలో అమ్మాయి మహారాణి అవుతుందని వచ్చింది. కానీ కొంతమంది సాముద్రికం చూసిన వాడు ఏం చెప్పారంటే వ్యభిచారి అవుతుందన్నాడు. ఎందుకంటే సాముద్రికం ఎప్పుడు ఏంటంటే అసలు ఉన్నది బయటపడుతుంది. రేఖలు మనం పుట్టించేవి కాదు కదా, వాళ్ళ జాతక రీత్యా రేఖలు పుడతాయి. మరి వ్యభిచారి అవుతుందంటే చివరికి ఏమైంది, ఆ అమ్మాయి మరి యుక్త వయస్సులో పెళ్లి చేశారు, భర్త చచ్చిపోయినాడు, జీవితం మొత్తం అట్టగే గడిపింది. చివరికి ఆ అమ్మాయి మరణించింది. చివరికి దహనం చేద్దామని తీసుకొని వెళ్తే విపరీతమైన 7 తొండంలో వర్షం, దహనం చేయడానికి కుదరలే. ఆ శ్మశానంలో ఒక షెడ్లో శవాన్ని పెట్టి వీళ్ళు వచ్చేశారు. మరి వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేప్పటికీ ఆ ఎట్టివాడు ఆ చచ్చిపోయిన శవంతో వ్యభిచారం చేస్తున్నాడు. శాస్త్రాన్ని నమ్మినవాడు ఏం చేస్తాడు? వ్యభిచారం చేసిన వాడిని కొట్టడు. అంటే జాతకంలో ఇది ఉన్నది కాబట్టి జరిగిందనుకుంటాడు. ఆయన ఎస్ట్రాలజరే కానీ సాముద్రికం చెప్పేవాడు కాదు. సాముద్రికం చెప్పిన వాడి మాట కూడా నమ్ముతాడు. తన ఎస్ట్రాలజీ ప్రకారం జరిగేది ఎట్లా జరుగుతుందో సాముద్రికం ద్వారా కూడా అట్లాగే జరుగుతుంది. కాబట్టి ఈ రెండిట్లో కూడా తేడా వచ్చినా కూడా దైవ బలం వల్ల చాలా పనులు అవుతాయి. మేషరాశి నుండి మీనరాశి వరకు మేము చెప్పిన నే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది చెబుతున్నారు. దాంట్లో ఏది జరగలదే లేదు అనుకుంటే దానికి తగిన పూజా విధానాలు ఉన్నాయి. అవి మీరు చేస్తే మీకు అన్ని మార్పులు వస్తాయి. మీరు కావాలంటే
మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రతి నెల ఒక దైవ కార్యం జరుగుతుంది. ఆ దైవ కార్యం వల్ల అనేక రకాల బాధలు తొలుగుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఏం చెప్పారంటే, మన హిందూ మతంలో నల్ల రాయి, ఆ రాయిని విగ్రహం చేస్తున్నాం. ఆ రాయి రోడ్డు మీద పడి ఉంటుంది. విగ్రహం తయారయ్యేంత వరకు దాని మీద కూర్చుంటున్నారు. కానీ ఆ తర్వాత దేవుడి విగ్రహం అవుతుంది. నల్లరాయిలో దేవుడిని చూస్తున్నాం. అంటే కఠినమైన మనస్సు ద్రవమైన హృదయం కలిగి మంచి పనులు చేస్తుంది. ఎందుకంటే వేమన పెద్ద వ్యభిచారి. చివరికి వేమన్న కన్నాను వేరే యోగి లేడు, రామచంద్రుని కన్నా రాజు లేడు, ఆంజనేయుని కన్నా అతి భక్తుడు లేడు, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన్న గారు పద్యం చెప్పాడు. వేమన్న గారు పచ్చి వ్యభిచారి. ఆఖరికి వదినను గారి కళతో చూసి ఆమె కూడా కావాలని కోరుకున్నాడు. అటువంటి వాడు యోగి అయినాడు. భోగి యోగి అవుతాట, యోగి మాత్రం తిరిగి భోగి కాడు. భోగి అంటే అనుభవాలు, అనుభవాల్లో మంచి అనుభవాలు, చెడు అనుభవాలు ఉంటాయి. అన్నింటినీ కూడా పరిశీలించాలి. అయితే నేను అంటే అలవాటు ఉన్నవాడిని మాత్రం కాదు, అన్నింటినీ పరికించి చెబుతున్నవాడిని నేను. కాబట్టి మనకు ఉన్నటువంటి కష్టాలు ఎప్పుడూ ఉంటాయి అనుకోవద్దు. ఈ కష్టాలు ఈ జన్మలోనే పోగొట్టుకోవాలి మనం, మళ్ళీ వచ్చే జన్మ దాకా రాకూడదు. కాబట్టి జన్మంటూ ఉంటుంది. కాబట్టి ఆ జన్మకి సమస్య లేకుండా చేసుకోవాలి అంటే మా చేత గ్రహ పూజలే కాదు, జాతకం చెప్పడమే కాదు, సాముద్రికం చెప్పడమే కాదు, ప్రతి నెలలో కూడా ఏదో ఒక దైవ సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి వాటిల్లో మీకున్న దోషాన్ని బట్టి ఏ పూజ చేస్తే ఏది మీకు మేలు జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా మేము చెప్పగలం, చేయించగలం. కాబట్టి ఇట్లాంటి వాటిల్లో పాల్గొనండి. అన్ని విధాలా మీకు భగవంతుడు మేలు చేకూరుస్తాడు. నేను చేకూరుస్తానని చెప్పట్లే, భగవంతుడు మాత్రం ఖచ్చితంగా మీకు తగినటువంటి దోషాలు మొత్తం పోగొడతాడు. అందరం బాగుంటాము. స్వస్తి.